So you can see that the air is filling into the lungs. Okay na? So basing on these structures, ఇక్కడ lobes ఉన్నాయి కదండి. ఫస్ట్ వన్, సెకండ్ లోబ్, ఈ థర్డ్ లోబ్. ఈ 3 lobes ఏవైతే ఉన్నాయో ఇది రైట్ సైడ్. ఓకే, 2 lobes ఉన్నాయి కదా, ఇవి లెఫ్ట్ సైడ్. క్లియర్? తర్వాత దిస్ ఇస్ అవర్ వెంట్రల్ సైడ్, అది డార్సల్ సైడ్. సో దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈసోఫాగస్ ని బట్టి మనకి వెంట్రల్ సైడా డార్సల్ సైడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్, ఇట్లా రెండు లంగ్స్ మధ్యన మనకి లొకేట్ అయింది హార్ట్. హార్ట్ని ఎందుకు దీంతో కల్పించారంటే హార్ట్ నుంచి మేము ఏం చేయాలంటున్నామంటే ఇక్కడ నాట్ ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమ్, ఇప్పుడు ఈ సర్క్యులర్ సిస్టమ్ నుంచి హార్ట్ కూడా హార్ట్ ఇస్ సప్లైయింగ్ ద బ్లడ్ ప్రెషర్. లంగ్స్ కి మనకు బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి సార్. ఏంటి సార్ హార్ట్ నుంచి లంగ్స్ మళ్ళీ హార్ట్ క్లియర్ చేసేవాళ్ళని దీంట్లో మీరు ఎట్లా చేయాలంటే హార్ట్ రెండు సైడ్స్ ఉంటాయి సార్. ఒక డార్సల్ ఫేస్, ఇటు వైపు ఉన్న ఫేస్ని డార్సల్ ఫేస్ డార్సల్ సైడ్ అంటాం, ఇటు మీ వైపు ఉన్న దాన్ని వెంట్రల్ ఫేస్ అంటాం. ఎప్పుడు హార్ట్ ని మనం వెంట్రల్ సైడ్ ఎలా ఇప్పుడు కూడా వెంట్రల్ సైడ్ నుంచి చేస్తాం. ఈ కరోనరీ సర్కస్ అంటారు, సర్కస్ లైన్ అంటారు. ఈ సర్కస్ లైన్ ఏం చేస్తుందంటే హార్ట్ చాంబర్స్ గా డివైడ్ అయ్యిందనే విషయాన్ని చెప్పేటువంటి లైన్. అదేవిధంగా ఇక హారిజాంటల్ లైన్ కూడా ఉంటుంది సార్. ఇక్కడ హారిజాంటల్ గా కూడా ఒక గాడి ఉంటుంది. ఇది ఏం చెప్తుందంటే హార్ట్ 4 చాంబర్స్ గా డివైడ్ అయింది. అప్పర్ చాంబర్స్ ఆర్ ఆరికల్స్ అండ్ లోయర్ చాంబర్స్ ఆర్ వెంట్రికల్స్. దానికోసం దీని యొక్క స్ట్రక్చర్ ఏదంటే మస్కులర్ గా ఉంటుంది. ఇక రెండు సైడ్ డార్సల్ వెంట్రల్ ఎలా గుర్తుపట్టారంటే డార్సల్ ఎప్పుడు కూడా ఫ్లాట్ గా ఉంటుంది. ఇక్కడ ఆని ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది. ఇక్కడ ఉబ్బినట్టుగా బల్జ్ గా ఉంటుంది. ఈ సైడ్ ని మనం డిసెక్షన్ కి మనం ఓపెన్ చేయడానికి వాడాలి. ఇది కరోనరీ సర్కస్ ని ఆధారం చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏంటి సార్? రైట్ ఇదేంటి? దాన్ని సెంట్రల్ గా చేసుకొని మనం డిసైడ్ చేయాలి. లైన్ రైట్ సైడ్ పోయిందో అది మనకు వెంట్రల్ సైడ్. ఇప్పుడు లైన్ ఇలా ఉంటే ఇది వెంట్రల్ సైడ్. స్ట్రాంగ్ పెట్టి లోపలికి అంటే పైన ఉన్నాయి కదా సార్ ఆరికల్స్, పై దాకా చివరి దాకా వస్తాయి. యాక్చువల్గా అవి కలిసి 4 గదులు ఉంటాయి సార్. ఈ 4 గదులు దాకా ఉదాహరణప్పుడు ఉండవు. ఈ 2 గదులకు పైన ఓపెనింగ్ ద్వారా బయటకు తెచ్చుకొని ఉంటాయి. పైన మీరు ఇట్లా పట్టుకుంటే 2 చెవుల్లా ఉంటాయి. గుండెని మీరు ఎప్పుడైనా డెమాన్స్ట్రేషన్ సార్ చేయలేదు, కానీ ఫస్ట్ ఏం చేయాలంటే 2 ఆరికల్స్ని పట్టుకొని గుండెని పట్టుకోవాలి సార్. మీకు క్లియర్ అప్పుడు చెప్పాలి. పై 2 పట్టుకున్నటువంటి ఆరికల్స్, కింద ఉన్నటువంటి మస్కులర్ స్ట్రక్చర్ అంతా కూడా వెంట్రికల్స్. ఈయన పట్టుకున్న వాటి కింద ఒక హారిజాంటల్గా ఒక గాడి ఉంటుంది, గ్రూవ్ ఉంటుంది. ఆ గ్రూవ్ ఏం చెప్తుందంటే లోయర్ చాంబర్స్ అప్పర్ చాంబర్స్ వేర్ చేస్తుంది. అట్లే కరోనరీ సర్కస్ నిలువుగా ఉంటుంది. ఆ నిలువుగా ఉండడం ఏంటంటే 4 చాంబర్స్గా డివైడ్. మీరు ఇంటర్నల్ కట్ చేసిన తోటి మధ్యలో గోడ ఉంటుంది సార్, మస్కులర్ సెప్టమ్ ఉంటుంది. ఆ సెప్టమ్ ఏం చేస్తుంది, గుండె యొక్క 4 చాంబర్స్ వేరువేరుగా, అంటే పైనుంచి కిందికి మాత్రమే ఓపెనింగ్ ఉంది, కానీ పక్కపక్క కానీ పక్క ఓపెనింగ్ ఉంటాయి తెలుసా. డెవలప్మెంటల్ స్టేజెస్లో డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ లెఫ్ట్ రైట్ ఆరికల్ లెఫ్ట్ వెంట్రికల్ తెచ్చుకుంటుంది. కొందరికి పుట్టిన తర్వాత అవి ఆ రంధ్రం మూసుకొని పోతుంది. వాళ్ళ మూసుకొని బేబీస్ ఉంటారు. మీరు ఎప్పుడైనా విన్నారు కదా సైన్స్లో బ్లూ బేబీస్ అంటారు. బ్లూ బేబీస్ అంటే ఎవరంటే గుండెలో ఉన్నటువంటి గదులు బిడ్డ దశలో తెలుసుకొని ఉంటాయి. పై గదులు రక్తం రైట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి ఆరికల్లోకి వెళ్తుంది. అలాంటి బేబీస్ని ఏమంటారంటే రక్తం బ్లూగా ఉండడం బ్లూ బేబీస్ అంటారు. తర్వాత ఏమైందంటే ఎట్లయితే బిడ్డ డెవలప్ అవుతుందో ఆ గుండె యొక్క గదులు మూసుకొని పోయి when you are just going to open this, you will find the chambers. As I told you, చెప్పిన విధంగా ఇది ఏ సెక్షన్? లాంగిట్యూడినల్ సెక్షన్ లో కట్ చేయాలి. కట్ చేసి ఇలా కట్ చేసుకుంటారు. ఈ లాంగిట్యూడినల్ సెక్షన్ ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకు సెక్షన్ ఇట్లా కనబడుతుంది. ఓకే, దిస్ ఈస్ ది రీనల్ కార్టెక్స్, దిస్ ఇస్ ద మెడ్యులా. మెడ్యులా అనేది లైట్ కలర్ ఉంటుంది, కార్టెక్స్ అనేది డార్క్ కలర్లో ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి రీనల్ క్యాలిసెస్. అది కనబడతలేదు అంటే ఇక్కడికి వెళ్ళి మనం బ్లేడ్ ఇన్సర్ట్ చేసి ఇలా డైరెక్ట్గా కట్ చేసి తీసేసుకోవాలి. యూ కెన్ షో దట్. ఇలా సపరేట్ చేసిన కొద్ది కనబడుతూ ఉంటుంది. యూ కెన్ షో. ఓకేనా? ఇలా చేసుకుంటూ పోతే మీకు రీనల్ క్యాలిసిస్ కనబడుతుంది. మేడమ్స్ చూడరా ఇలా అయిపోయింది రండి, మళ్ళీ ఇంట్లో బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిందంటే మనం